ఓకే. జేబోలో తెలంగాణ. జైబల్ తెలంగాణ చాలా వ్యాస్ట్ కాదు అసలు అంత ఉద్యమం అంత వృద్ధిలో ఉద్ధృతంగా ఉన్నప్పుడు కూడా నువ్వు చాలా అసలు ఎంత బ్యాలెన్స్గా చేసావు అంటే సినిమా అంత బ్యాలెన్స్గా చేసావు. అంటే ఆ సినిమా ఉద్దేశం కానీ తెలంగాణ ఉద్యమ ఉద్దేశం కానీ సామాన్యులను లేకపోతే ప్రాంతాలను కించపరచటము లేకపోతే గాయపరచటము కాదు. మనుషుల్ని మనుషులుగా బతకాలి, దోపిడీ లేకుండా చేసే రాజ్యం కావాలని చేసే ఉద్యమ నేపథ్యానికి సంబంధించిన సినిమా అది. అందుకనే కానీ లైనే చెప్పాం కదా, విడిపోయి కలిసి ఉందామని చెప్పి. ప్రాంతాలుగా విడిపోదాం, మనుషులుగా కలిసి ఉందాం. ప్రాంతాల్లో విడిపోతే డెవలప్. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన హైదరాబాద్ని తెలంగాణలో ఉన్న హైదరాబాద్ కీలకం. ఆంధ్రప్రదేశ్ విలీనం అయిన తర్వాత కూడా ఫోకస్ అంతా కూడా పాలకులు ఓన్లీ దీని చుట్టే పెట్టారు. ఓ విజయవాడలోనో గుంటూరులోనో లేకపోతే ఓ వైజాగ్లోనో ఇంకా లేకపోతే అనంతపూర్లోనో చిత్తూరులోనో పెట్టుంటే అన్ని చోట్ల సమానమైన డెవలప్మెంట్ జరుగుంటే బాగుండేది. అది జరగకుండా ఇక్కడే ఫోకస్ చేశారు. కరువు ప్రాంతాలుగా తీసుకుంటే తెలంగాణలో 10 జిల్లాలు ఉంటే 9 జిల్లాలు కరువు ప్రాంతము, రాయలసీమలో 3 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, ఓ 4 జిల్లాలు తప్ప మిగతా అన్ని కరువు ప్రాంతాలే. మరి ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా కూడా ఈ కరువు తీరలేదంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనేదాన్ని నాకు ఆ కోణంలో నేను ఆలోచించాను. ఎక్స్పెరిమెంట్ చేసి తప్పేంటి ప్రజలకు. సో అనంతపూర్లో తెలంగాణ చాలా ఉధృతంగా జరుగుతున్నాయి. అనంతపూర్లో పెద్ద ఫస్ట్ శ్రీరాము పబ్లిక్ ఎంట్రీ జనంలోకి వాళ్ళ తాతగారి విగ్రహం పెట్టి ఫస్ట్ టైం పబ్లిక్ని అడ్రస్ చేస్తున్న మీటింగ్కి నేను గెస్ట్గా వెళ్ళాను. సో అక్కడ కూడా చెప్పాను నేను తెలంగాణ విషయం చెప్పా. అందరు కూడా అప్రిషియేట్ చేశారు. అవును, రాయలసీమ కృష్ణదేవరాయలు కట్టిన చెరువు తప్ప ఆ తర్వాత ఎవరు డెవలప్ చేయలేదు. పెనుగొండ చెరువు కానీ రకరకాల అన్ని చెరువులు. కానీ ఇంకా అట్లాగే ఉంది కదా. మరి ఈ కరువు తీరాలు అనేది విడిపోతే బాగుంటుందేమో కదా, ప్రాంతాలుగా విడిపోయి డెవలప్ చేసుకోవచ్చు కదా, చిన్న రాష్ట్రం అయితే డెవలప్ అవుద్ది అనేది అంబేద్కర్ చెప్పాడు. సో ఆ డెవలప్మెంట్ కోసమే కదా మనం ఏ పోరాటం చేసినా కూడా. ఇప్పుడు ఎనీ పోరాటాలు కూడా ప్రజల యొక్క హక్కుల్ని కాపాడటం కోసం, ప్రజలకు సమానమైన ఫలితాలు అందించడం కోసం చేస్తాము. అలాగే ఈ పోరాటం అనేది ప్రాంతాలని సమృద్ధి చేసుకోవడం కోసం, ఆ ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవడం కోసం ఎందుకు అనుకోకూడదు, ఆ కొనలు ఎందుకు ఆలోచించకూడదని చెప్పాను. స్పీచ్లో కంప్లీట్ తెలంగాణ చెప్పినాను. సో స్టేట్ ఫార్మేషన్కి సినిమా ఎంతో కొంత ఉపయోగపడింది కదా. డెఫినెట్గా ఉపయోగపడింది. ప్రజల్లో ఉంది అది. నేను నేను చెప్పకూడదు కానీ బట్ ఇప్పటికీ జనంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సినిమా భలే. ప్రజలు కాకుండా పొలిటికల్ లీడర్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారా? ఉంటారు, నిజేది చేస్తారు.